హలో, నేను మిస్ఎస్ రావు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. 200 విమానాలు, 100 డ్రోన్స్ తోటి ఇప్పుడు ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడి చేస్తుంది. అక్కడ ఉండేటువంటి ఎయిర్ బేస్తో పాటు అణు రియాక్టర్లు ఏవైతే ఉన్నాయో, అణు స్థావరాలు, వాటన్నిటిని కూడా ధ్వంసం చేసేటువంటి కార్యక్రమానికి ఇజ్రాయెల్ పూనుకుంది. సైనిక చర్యకు పూనుకుంది అత్యంత పెద్ద ఎత్తున. ఇది థర్డ్ వరల్డ్ వార్ దిశగా అడుగులు పడే అవకాశం ఉంది అని చెప్పి ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. కారణం ఏంటంటే, ప్రస్తుతం ప్రపంచీకరణలో ఉన్నాం. ప్రపంచమే ఒక కుగ్రామంగా మనకి కనిపిస్తూ ఉంది ఇప్పుడు. ఆ క్రమంలో ఎక్కడ ఏ పరిణామం సంభవించినా దాని ప్రభావం మన మీద ఖచ్చితంగా ఉంటుంది. ప్రత్యేకించి ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం యొక్క ప్రభావం మన మీద ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు రకరకాలుగా విశ్లేషణలు చేస్తూ ఉన్నారు. రాబోయేటువంటి రోజుల్లో ఆయిల్ రేట్స్ విపరీతంగా పెరిగేటువంటి అవకాశం ఉంది, పెట్రోల్ డీజిల్ రేట్లు. దాని పరిణామం క్రమంగా దాని ప్రభావం నిత్యావసర వస్తువుల మీద పడే అవకాశం ఉంది. రాబోయేటువంటి రోజుల్లో ద్రవ్యోల్బణం అదుపు తప్పుతుందేమో అనేటువంటిది ఒకటి. రెండేంటంటే, అసలు యుద్ధం థర్డ్ వరల్డ్ వార్కి దారితీస్తే కనుక రాబోయేటువంటి పరిణామాలు చాలా ప్రమాదకరంగా ఉండేటువంటి అవకాశం ఉందనేది మరొక అభిప్రాయం. అయితే భారతదేశం యొక్క ప్రస్తావన ఎందుకు వస్తుంది ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు అని అంటే, ఇజ్రాయెల్ ఒక తప్పు చేసింది. ఏం తప్పు చేసింది అని అంటే, ఈ ఇజ్రాయెల్ అలాగే ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం క్రమంలో ఇజ్రాయెల్కి దగ్గరగా ఉండేటువంటి దేశాలు ఏంటి అనే దాని మీద ఒక మ్యాప్ని క్రియేట్ చేసి దాన్ని ఎక్స్లో పోస్ట్ చేసింది. దాంట్లో అన్ని ప్రాంతాలని, ఆ దగ్గర ఉండే ప్రాంతాలన్నింటినీ గుర్తించి, భారతదేశాన్ని కూడా గుర్తించి, అలాగే పాకిస్తాన్ని కూడా గుర్తించి, పాకిస్తాన్ భారతదేశం వాటన్నింటిని కూడా గుర్తించి, జమ్మూ కాశ్మీర్ని పాకిస్తాన్లో కలిపేసి ఆ మ్యాప్ని పోస్ట్ చేయడం జరిగింది. దీంతో భారతదేశానికి అవమానం జరిగింది. భారతదేశంలో భాగం జమ్మూ కాశ్మీర్ అని చెప్పి ఒకవైపు చెప్తూ ఉంటే, ఇదే సమయంలో ఇజ్రాయెల్ ఈ విధమైనటువంటి మ్యాప్ని ఎందుకు డిస్ప్లే చేసింది ఎక్స్ ఖాతాలో అనే దాని మీద ఇజ్రాయెల్ని టార్గెట్గా చేసుకొని భారతీయ నెట్జన్లు, భారత ఆర్మీ ఇప్పుడు ఒక రకంగా సోషల్ మీడియా వేదికగా చేసుకొని పెద్ద ఎత్తున ట్రోల్ చేయడం జరిగింది. అది ఏంటంటే, ఇది మ్యాప్, వాళ్ళు విడుదల చేసినటువంటి మ్యాప్, ఇజ్రాయెల్ విడుదల చేసినటువంటి మ్యాప్, రేంజ్ ఆఫ్ ఇరానియస్ మిజైల్స్. సో ఇరాన్ వాళ్ళ మిజైల్స్, దాని లక్ష్యం, వాళ్ళ టార్గెట్స్ ఏంటి, అసలు వాళ్ళు ఎక్కడెక్కడ ప్రయోగిస్తారు అనేది దాని మీద ఇరాన్ ఇది. ఈ ఇరాన్కి సంబంధించి చూడండి, ఆఫ్ఘనిస్తాన్ ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంది, పాకిస్తాన్ ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంది, ఇండియా ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంది అనేటువంటి ఈ మ్యాప్లో, ఇక్కడ చూడండి ఇండియా మ్యాప్ ఇది. ఈ మ్యాప్లో జమ్మూ కాశ్మీర్ని పాకిస్తాన్లో కలిపేసింది, తీసుకెళ్ళి ఈ భాగాన్ని పాకిస్తాన్లో కలిపేసింది. సో దాంతో ఇండియన్స్కి బాగా కోపం వచ్చింది. కోపం వచ్చి ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి నెతన్యాహు, ఇజ్రాయెల్ ప్రధాని, ఆయన్ని కూడా ఇప్పుడు టార్గెట్ చేస్తూ కొన్ని పోస్టులు పెట్టారు, ట్యాగ్ చేశారు, ఆయనకే ట్రాక్ చేశారు. దాంతో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ బహిరంగ క్షమాపణ చెప్పింది భారతదేశానికి, క్షమించండి తప్పు అయిపోయింది అని చెప్పి. సో దాంతో ఇప్పుడు కొంత భారతదేశానికి సంబంధించిన నెట్జన్లు కొంచెం తగ్గారు. లేదంటే వాళ్ళ మీద ఒక రకంగా నెట్జన్లు దాడి చేశారు, వాళ్ళనే ట్యాగ్ చేసి, నేతాన్యాహునే ట్యాగ్ చేసి ఒక యుద్ధాన్ని చేశారు భారతీయ నెట్జన్లు. సో ఇలాంటి తప్పులు ఇజ్రాయెల్ చేయకుండా ఉంటే బాగుంటుందని. సహజంగా ఇజ్రాయెల్కి భారతదేశానికి మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇజ్రాయెల్ వెళ్ళారు, అక్కడ నేతాన్యాహుతోటి కలిశారు, ఆయన సత్సంబంధాలను నెలకొల్పారు. ఇజ్రాయెల్కి అలాగే భారతదేశానికి మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. పైగా ఇజ్రాయెల్ ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోవటంలో మొదటుంటుంది. ఇజ్రాయెల్ టెక్నాలజీని భారతదేశానికి కూడా కొంత ఇచ్చింది ఇజ్రాయెల్ కూడా. సో కాబట్టి ఇజ్రాయెల్కి అలాగే భారతదేశానికి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి తెలియక చేసినటువంటి పొరపాటు కింద మన వాళ్ళు కూడా క్షమించేశారు ఇజ్రాయెల్ని. అయితే ఇజ్రాయెల్ ఇరాన్ని క్షమించేటువంటి పరిస్థితి లేదు. కారణం ఏంటంటే, ఆ రెండు దేశాల మధ్య ఆర్థిక పరంగా, రాజకీయ పరంగా, అలాగే దౌత్యపరంగా
సామాజిక పరంగా అనేక రకాలుగా ఈ రెండు దేశాల మధ్య విభేదాలు ఉన్నాయి. ప్రత్యేకించి 1979 నుంచి ఈ రెండు దేశాల మధ్య బాగా గ్యాప్ పెరిగింది. కారణం ఏంటంటే ఇస్లామిక్ విప్లవం వచ్చేసింది అక్కడ. ఈ ఇస్లామిక్ విప్లవం రావడంతో ఇస్లాం వాదం పెరిగిపోయింది. ఇరాన్ ఏం చేసింది, కొన్ని ఉగ్రవాద సంస్థలను ప్రోత్సహించి ఇజ్రాయెల్ మీదకి పంపించింది. దాంతో ఇరాన్ని ఒక శత్రు దేశం కింద చూస్తుంది. ఇరాన్ ఏం చెప్తోంది, ఇజ్రాయెల్ని అక్కడ ఉండే జియోనిజంకి ఒక మోడల్గా చూపిస్తుంది. ఇజ్రాయెల్ని అక్కడ జియోనిజం అనేది ఉంది అని. ఏంటి జియోనిజం అంటే బైబిల్ సిద్ధాంతం నడుస్తుంది అనేది. ఇక్కడేమో ఇరాన్ విప్లవం వచ్చింది. దాంతో ఆ రెండు దేశాల మధ్య సుదీర్ఘ కాలంగా యూదులు ఇస్లాం మధ్య జరుగుతున్నటువంటి ఒక సంఘర్షణ, అది యుద్ధ రూపంలో అనేక సందర్భాల్లో బయటపడింది ఆ రెండు దేశాల మధ్య. ఇప్పుడు పాలస్తీనియన్లకి వాళ్ళకి మద్దతు ఇస్తూ ఉంది ఇరాన్, ఎందుకంటే ఇస్లామిక్ కంట్రీస్ కాబట్టి. ఇస్లామిక్ కంట్రీకి సంబంధించినటువంటి మద్దతు అన్నింటినీ కూడా కూడగట్టుకుంటుంది ఇరాన్. అదే ఇజ్రాయెల్ వచ్చేసి ఫ్రాన్స్, అమెరికా, యూకే ఇలాంటి దేశాలతోటి కలిసి ఉంది. మరి ఈ యుద్ధంలో అమెరికా సహాయం చేస్తుందనంటే ప్రత్యక్షంగా చేయట్లేదు కానీ పరోక్షంగా చేస్తూ ఉంది. ఇప్పుడు డ్రోన్స్ ప్రయోగించడంలో కానీ, లేదంటే యుద్ధ విమానాలు ఇరాన్ని ధ్వంసం చేయటంలో కానీ, వీటన్నిటిలో ఎక్కడ కూడా ప్రత్యక్షంగా పార్టిసిపేషన్ అమెరికా సైన్యాన్ని లేదు, అమెరికా పార్టిసిపేషన్ లేదు అని చెప్తూ ఉన్నారు. ఇజ్రాయెల్ మాత్రమే ఇరాన్ని చుట్టుముట్టింది. ఇజ్రాయెల్కి సంబంధించిన యుద్ధ విమానాలు చుట్టుముట్టాయి. కొన్ని వందల డ్రోన్స్ దాడి చేశాయి. ఒక రకంగా ఇరాన్ని ధ్వంసం చేసాయి అని చెప్తున్నారు. కాకపోతే ఇజ్రాయెల్ ఏం చెప్తుందంటే సామాజికంగా ధ్వంసం చేయడానికి, పౌరుల జోలికి వెళ్ళడానికి కానీ, పౌరుల మీద దాడులు చేయడానికి కానీ మేము సిద్ధంగా లేము. కేవలం ఇరాన్లో జరుగుతున్నటువంటి అణు ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, అణుబాంబును తయారు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని శాశ్వతంగా ఆపేటువంటి ప్రయత్నం మాత్రమే చేస్తున్నాము. లేదంటే అక్కడ శాంతియుత వాతావరణం ఉండదు. ఇజ్రాయెల్ సురక్షితంగా ఉండాలి అని అంటే ఇరాన్ అణు ప్రయత్నాలను ఆపేవేయాలి అనేది ఇజ్రాయెల్ చెప్తుంది. అమెరికా కూడా ఎంటర్ అయింది. అమెరికా ఎంటర్ అయ్యి ఒమెన్లో ఈ రెండు దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులతోటి మాట్లాడి శాంతియుత వాతావరణం తీసుకురావాలని ప్రయత్నం చేసింది. 9 అణుబాంబులను తయారు చేయడానికి అవసరమైనటువంటి యురేనియంని స్టాక్ చేసింది ఇరాన్ అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఇజ్రాయెల్ వద్ద ఉంది. అణు నియంత్రణ దాని ప్రకారం ఒప్పందం చేసుకోవాలి అమెరికాతోటి అనేటువంటిది ఒక డిమాండ్. కానీ అమెరికాతోటి ఆ విధమైన ఒప్పందం చేసుకునే దానికి ఇరాన్ ముందుకు రావట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మరి చైనా రియాక్షన్ ఏంటి, రష్యా రియాక్షన్ ఏంటి అని అంటే చైనా లైట్గా తీసుకుంది. అసలు రష్యానేమో మిశ్రమంగా స్పందిస్తుంది ఇరాన్ పట్ల. సో కాబట్టి అమెరికా జోక్యం అయితే ఉంది. మరి భారతదేశం జోక్యం ఉందా అంటే భారతదేశం జోక్యం లేదు. కాకపోతే ఇజ్రాయెల్కి మాత్రం సపోర్ట్గా ఉంది. ఇజ్రాయెల్కి డైరెక్ట్గా కాకపోయినప్పటికీ ఇండైరెక్ట్గా సపోర్ట్ అయితే ఉంది. సో ఈ యుద్ధం యొక్క ప్రభావం మన మీద ఎంత ఉంటుందంటే, ఇక్కడ ఒక నది ఉంది. ఈ నది పేరు హర్ముజా అనేటువంటి నది ఉంది. ఈ హర్ముజా అనేటువంటి నది ద్వారానే ఇరాన్కి సంబంధించినటువంటి ఆయిల్ ఉత్పత్తులు, లేదంటే మిడిల్ ఈస్ట్కి సంబంధించిన దేశాల ఆయిల్ ఉత్పత్తుల రవాణా ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. దాదాపు సింహభాగంలో ఆయిల్ రవాణా ఆ ప్రాంతం నుంచి వస్తూ ఉంటాయి. జలసంధి అంటారు, హెర్మాస్ జలసంధి అంటారు. ఈ జలసంధిని మీద కనుక ఇజ్రాయెల్ దాడి చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ సంక్షోభం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ ఆ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత 10% అంతర్జాతీయంగా ఆయిల్ రేటు పెరిగింది, 10% పెరిగింది. సో ఇప్పుడు కనుక హర్ముజ్ అనేటువంటి జలసంధి దగ్గర బాంబులు వేస్తే ఇజ్రాయెల్ ఖచ్చితంగా అంతర్జాతీయంగా ఆయిల్ రేట్లు పెరిగేటువంటి అవకాశం ఉంది. ఎంత పెరుగుతుందో కూడా అంచనా వేయలేని పరిస్థితుల్లో ఆయిల్ నిపుణులు, అంతర్జాతీయ నిపుణులు ఉన్నారు. అంటే అంత ప్రమాదకరం ఈ యుద్ధం. అంత ప్రమాదకరంగా మన మీద కూడా ప్రభావం పడబోతుంది. దీని కారణంగా గోల్డ్ రేటు పెరిగే అవకాశం ఉంది, ఆయిల్ రేట్లు పెరిగేటువంటి అవకాశం ఉంది.
ద్రవ్యోల్బణం పెరిగేటువంటి అవకాశం ఉంది, థర్డ్ వరల్డ్ వార్కి దారితీసేటువంటి ప్రమాదం కూడా ఉంది అని చెప్పి ప్రస్తుతం ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాన్ని చాలామంది విశ్లేషిస్తున్నటువంటి క్రమంలో సో ఈ హర్మజ్ అనేటువంటి జలసంధి మీద గనక ఇరాన్ బాంబు దాడి చేస్తే రాబోయేటువంటి పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల మీద పడేటువంటి అవకాశం ఉంది. మరి ఆ దిశగా ఇజ్రాయెల్ వెళ్తుందంటే ఇప్పుడున్నటువంటి స్పీడ్ని గమనిస్తే ఇజ్రాయెల్ చాలా స్పీడ్గా ఇరాన్ మీద యుద్ధం చేస్తుంది. ఆ ఇరాన్ని ఆల్మోస్ట్ ధ్వంసం చేసే పరిస్థితికి వస్తున్నటువంటి క్రమంలో రాబోయే రోజుల్లో గోల్డ్, ఆయిల్ రేట్లు ఎలా ఉండబోతున్నాయి అనేది మీరు అంచనా వేయచ్చు. థ్యాంక్ యూ.